కొన్ని టాపిక్స్ని మనం ఎంత చదివినా ఎంత లాజిక్ అప్లై చేసినా ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి కాన్సెప్ట్స్లో ఒకటి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటైన్. దీనికోసం లాజిక్కే లేని ఒక షార్ట్ కట్ చెప్తున్నా. ఫోకస్ రైట్ హియర్. ఐ విల్ మేక్ ఇట్ సింపుల్ ఫర్ యూ. మిథైల్ ఫినైల్ సైక్లోప్రొపైల్. మిథైల్కి 5 పాయింట్స్ ఇవ్వండి, ఫినైల్కి 12 పాయింట్స్ ఇవ్వండి, సైక్లోప్రొపైల్కి 20 పాయింట్స్ ఇవ్వండి. అంతే, కార్బోకాటైన్ స్టెబిలిటీ మీకు వచ్చేసినట్టే. ఎలాగో చూడండి. ఫస్ట్ ఒక ప్రైమరీ కార్బోకాటైన్ ఇచ్చాడు, ఒక మిథైల్ ఉంది, మిథైల్కి 5 పాయింట్స్ ఇమ్మన్నాను. 2 మిథైల్స్ ఉన్నాయి, ఈ మిథైల్కి 5 పాయింట్స్, ఈ మిథైల్కి 5 పాయింట్స్, 5 పాయింట్స్, 5 పాయింట్స్, 5 పాయింట్స్. సో టోటల్ 5, 10, 15. ఎక్కువ పాయింట్స్ దేనికైతే వస్తాయో అదే మోర్ స్టేబుల్. C గ్రేటర్ దాన్ B గ్రేటర్ దాన్ A. దాట్స్ ఇట్. మిథైల్ 5 పాయింట్స్, ఫినైల్ 12 పాయింట్స్, 12 పాయింట్స్, 12, 5, 20, 20, 5, 17, 29, 45. So C greater than B greater than A. ఇది మీరు ట్రై చేయండి. చూడడానికి ఇది భయంకరంగా కనిపిస్తుంది కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఫినైల్కి 12 ఇస్తారు, మిథైల్కి 5 ఇస్తారు, సైక్లోప్రొపైల్కి 20 ఇస్తారు. దాట్స్ ఇట్. ఆన్సర్ అయిపోయింది. వీడేంట్రా అసలు లాజిక్కే లేని షార్ట్ కట్ చెప్తున్నాడని ఏ టీచింగ్ కమ్యూనిటీ అనుకున్నా, ఎవడేమనుకుంటే మనకేంటి బ్రో, మీరు ఆన్సర్ చేయడం నాకు ఇంపార్టెంట్. దానికోసం నేను ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్తాను.